వెల్కమ్ టు డే 3 ఆఫ్ మై బరువు తగ్గే ప్రయాణం. అండ్ 30 డేస్లో 78 kgs టు 69 kg బరువు తగ్గే ప్రోగ్రామ్లో దిస్ ఈస్ మై థర్డ్ డే. వై 30 డేస్ అంటే నా ప్రోటీన్ పౌడర్ 30 డేస్లో ఎక్స్పైర్ అవుతుంది. అండ్ ఇవాళ వీడియో గుంటూరులో కాదు, మన భీమవరంలో. ఫస్ట్ గుంటూరు నుంచి భీమవరం అయితే మనం ఈ ట్రైన్లోనే వెళ్ళబోతున్నాం. నేనేదో చిన్న పర్సనల్ పని మీద వెళ్తున్నాను. సో మై ప్లాన్ ఇస్ వెరీ సింపుల్. ఎటు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ముందు భీమవరం వెళ్ళిపోవడం ఇదే ట్రైన్లో. అక్కడికి వెళ్ళి భీమవరం ఎక్కడ చోట మంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెంపరాజు గారు దూపుడు బిర్యానీ తినాలి. మ్యాంగోస్ ఎక్కువ తిన్నందుకు వేడి బొబ్బ సగ్గడ్డ. భీమవరం వచ్చిందని తెలుసుకోవడానికి బోర్డులు చూడక్కర్లేదండి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు కనిపిస్తే చాలు భీమవరం వచ్చేసినట్టే. ఎందుకో తెలియదు, భీమవరం వచ్చేసిన దగ్గర నుంచి భీమవరం మా అత్తారిల్లా ఫీల్ అవుతున్నా. ఐ మీన్ భీమవరం. ఫస్ట్ బయటికి వెళ్ళి ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేస్తే పోయింది. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు భీమవరంలో ఉన్న బెంగళూరు భవన్లో బ్రేక్ఫాస్ట్ బాగుందని చెప్పారు. ట్రై చేద్దాం. భీమవరంలో బెంగళూరు భవన్. అప్పుడు బెంగళూరులో భీమవరం భవన్ ఉంటుందా? ఊతప్పం ఒకటి ఇచ్చేయండి. సో దిస్ ఈజ్ ఊతప్పం. ఓన్లీ థింగ్ ఏంటంటే టమోటా. ఊతప్పంలో టమోటా ఎవరు వేసేది లిటిల్ వియర్డ్. మామూలుగా మా ఇంట్లో ఊతప్పాలు కొంచెం క్రంచీగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా మల్లెపూల్లాగా ఉన్నాయి. చట్నీ టూ గుడ్. ఇప్పుడే సరిపోయినా అతి చేయతం కాదు, కానీ నా లైఫ్లో నేను తిన్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఊతప్పం. ఏసీలో ఉండి తెలియలేదు కానీ భీమవరంలో ఎండలు బాగా ఉన్నాయి. ఇంకా వెంపరాజు గారు మిలిటరీ హోటల్ దగ్గరికి వెళ్దాం ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో అని ఒక ఫ్రీ అడ్వైస్ ఇచ్చాడు. వినండి ఒకసారి. తీసుకుంటారు కదా, అదో డైలాగ్ ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు పీస్లో వేయలేదు, అప్పుడు బిర్యానీ అన్నారు, అక్కడ డైలాగ్ అలాగా అంటే అదొక చిక్కండి. అప్పుడు ఎక్కువ వేస్తారా? ఆయన చెప్పినట్టే ఆ డైలాగ్ అయితే ప్రిపేర్ అయ్యాను. బట్ ఇవాళ బుధవారం అయినా కూడా దూపుడు పోతు బిర్యానీ 2ంటికే కంప్లీట్ అయిపోయిందంట. టూకి అయిపోద్దా? నేను దానికోసం వచ్చాను అసలు. దూపుడు పోతు బిర్యానీ కోసం వచ్చాను, బట్ ఇక్కడ దూపుడు పోతు లేదంట. సో ద మోస్ట్ హైప్డ్ దూపుడు పోతు బిర్యానీ అయితే దొరకలేదు, కానీ ఏదో మిక్స్డ్ బిర్యానీ దొరికింది. ఇది కూడా బాగుండేది అన్నారు. చూడటానికి అది కారంగా ఉంది. ఎక్స్ప్రెషన్ చూసి మోసపోవద్దు. టేస్ట్ బాగుంది, బట్ నాట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. నా ట్రిప్లో జరిగిన బెస్ట్ పార్ట్ ఏమైనా ఉందంటే అది ఇదే. అవకాడోస్ కనిపిస్తే ఫస్ట్ టైం అవకాడో జ్యూస్ ట్రై చేశాను. ఫైనెస్ట్ ఆఫ్ ద ఫైనెస్ట్ జ్యూస్ ఇది. అవకాడో జ్యూస్ యాక్చువల్లీ జ్యూస్ కాదు, అవకాడో పేస్ట్ అనమాట ఇది. సైడ్స్లో పైన హనీ టాపింగ్ చేసి ఇచ్చాడు. ఫ్లేవర్ హనీతో అద్దరిపోతుంది. లుక్ ఎట్ దిస్, సో క్రీమీ. ఇంకా సెమీ సాటిస్ఫైడ్ మనసుతో భీమవరం నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కేసాను. కానీ ఇక్కడ మధ్యలో కూడా అరగంట ఆపాడు. దగ్గర చాలాసేపు అవుతుంది ఇక్కడ ఆపి. అండ్ ట్రైన్లు ఎక్కడ క్రాసింగ్ అవుతాయంట. మేబీ చిన్న ట్రైన్ రావచ్చు ఇప్పుడు, అంటే 2 క్రాసింగ్ అవుతాయి కదా. మరి వాళ్ళకి నా వెయిట్ లాస్ డైట్ అంటారా? గంగా